బంధుత్వాలు. చెప్పాలి అందరూ. ఈరోజు కథ ఏమి? రాము పోగొట్టుకున్న డైరీ. చెప్పండి అందరూ, ఏం కథ ఈరోజు? రాము పోగొట్టుకున్న డైరీ. ఇప్పుడు మనము ఒకప్పుడు ఒక కుటుంబం ఉండేది. ఇదేంటన్నా? ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? అమ్మ, నాన్న, అన్న, చెల్లి. ఈ కథలో వీళ్ళ పేర్లేంటి? రాము, లత. ఏంటన్నా వీళ్ళ పేర్లు? రాము, లత. వీళ్ళు ఇద్దరు కలిసి చాలా సాహసాలు చేసేవారు. బిల్డింగ్ బ్లాక్స్ ఆడుకునేవారు, దొంగ పోలీస్ ఆట ఆడుకునేవారు, చాలా ఆటలు ఆడుకునేవారు. వీళ్ళు అన్న చెల్లెలు కలిసి చక్కగా ఆడుకునేవారు అనమాట. ఇప్పుడు వీళ్ళు పార్కులు కూడా వెళ్ళేవారు. పార్క్ తెలుసా మీకు? చూసారా మీరు ఎప్పుడైనా పార్కు? చూసారా? పార్క్ లో ఏమేమి ఉంటాయి? పార్క్ లో ఏమేమి ఉంటాయి? బొమ్మల. ఇంకా మీరు పార్క్ లో ఒక దానిపైన ఎక్కుతారు కదా, ఏంటది? జారే బండ. జారే బండ అలాంటివి అన్ని, పైకి ఎక్కేది, స్టెప్స్ దిగేది అలాంటివన్నీ ఉంటాయి. చెట్లు అంతా ఉంటాయి కదా, పూల మొక్కలు అన్ని ఉంటాయి పార్క్ లో. చక్కగా హ్యాపీగా పార్క్ వెళ్ళి మనము ఆడుకుంటాం అనమాట. తర్వాత ఇప్పుడు ఇక్కడ మన స్కూల్లో ఏదైనా వస్తువు కనబడలేదనుకో, నాకెవరు హెల్ప్ చేస్తారు? మీరు చేస్తారు కదా. రిమోట్ కానీ, పెన్ కానీ, స్పెట్స్ కానీ, బుక్ కానీ కనబడలేదనుకో చక్కగా వచ్చి వెతికి నాకు ఇచ్చేస్తారు. అలాగా ఈ రాము వస్తువులు ఏదైనా కనబడకపోతే ఎవరు తీసిచ్చేవాళ్ళు? వాళ్ళ లత చెల్లి. వాళ్ళ చెల్లి లత తీసిచ్చేది అనమాట. చదువు పెట్టినా తీసిచ్చేది. అలాగా చాలా అన్న చెల్లెళ్ళు చక్కగా కలిసి ఆడుకునేవాళ్ళు. ఒక్కొక్కసారి గొడవలు కూడా పడేవాళ్ళు. మీరు ఇంట్లో మీ అన్న వాళ్ళతో గొడవలు పడతారా? పడతారు, ఖచ్చితంగా పడతారు. తర్వాత గొడవలు పడినా తర్వాత మళ్ళా కలిసి చక్కగా ఆడుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యనే అన్న చెల్లెళ్ళ అనుబంధం గురించి మనకు ఒక పండుగ వచ్చింది. తెలుసా మీకు? ఏ పండుగ? రాఖీ పండుగ. రాఖీ పండుగ అందరూ చేసుకున్నారా? ఏం చేస్తాం రాఖీ పండుగకి? రాఖీ కడతారు. ఎవరికి కడతారు రాఖీ? అన్నకి, అక్కకి, అన్నకి, తమ్ముడికి, చెల్లెలు, అక్క రాఖీలు కడతామన్నమాట. అన్న చెల్లెళ్ళ అనుబంధం గురించి ఇది చక్కని ఒక పండుగ కదా. అందరూ చేసుకున్నారా రాఖీ పండుగ? అందరూ చేసుకున్నారు కదా. అలా కూడా ఈ అన్న చెల్లెళ్ళు చాలా అనుబంధంతో ఉండేవారు. ఒకసారి రాము ఏదో ఒక వస్తువు పోగొట్టుకున్నాడంట. ఏం పోగొట్టుకున్నాడు? ఏం పోగొట్టుకున్నాడు రాము? స్కూల్ డైరీ. ఏం పోగొట్టుకున్నాడు? స్కూల్ డైరీ పోగొట్టుకున్నాడు. చాలా బాధగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు నాన్న? చాలా బాధగా ఉన్నాడు. ఎందుకు? డైరీ లేకపోతే హోంవర్క్ రాయడం కష్టం కదా, అందుకు చాలా బాధగా ఉన్నాడు. అది చూసి వాళ్ళ చెల్లి ఏం చెప్పింది? ఎందుకు విచారంగా ఉన్నావు, ఎందుకు బాధగా ఉన్నావు అని అడిగింది. ఎవరు అడిగారు? వాళ్ళ చెల్లెలు లత అడిగితే అప్పుడు రాము ఏం చెప్పాడు? డైరీ పోగొట్టుకున్నాను. ఏం చెప్పాడు అని చెప్పాడు. తర్వాత ఇద్దరు కలిసి వెతికారు. ఏం వెతికారు? డైరీ కోసము ఇల్లంతా వెతికారు. అక్కడ షెల్ఫ్లు, మంచాలు, కుర్చీలు, టేబుల్లు అన్ని ఉంటాయి కదా మన ఇంట్లో, అలాంటివన్నీ వెతికారు. వెతికితే అప్పుడు డైరీ ఎక్కడ కనిపించింది నాన్న? మంచం కింద. ఎవరికి కనిపించింది? లతాకి. ఎవరికి కనిపించింది? చూడండి ఏం చేస్తా ఉంది లత. కళ్ళ సహాయంతో డైరీని ఇలా బయట
తీసిందనమాట. తీసి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చింది. వాళ్ళ అన్నయ్య చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయ్యాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఏం చెప్పాడు, నువ్వు నాకు అపురూపమైన చెల్లివి. ఏమని చెప్పాడు, నీవు నాకు అపురూపమైన చెల్లివి. నీకు ఏమని చెప్పాడు, నీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు అంటే ఏం నానా? థ్యాంక్స్. ధన్యవాదాలు అంటే ఏంటి? మీరు కూడా మీకు ఎవరైనా ఏమైనా ఇస్తే ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తాం కదా, దాన్నే తెలుగులో ధన్యవాదాలు. అందరూ ఒకసారి థ్యాంక్ యూ ఎలా చెప్తారు చూడండి. ఇలా చూడండి, చేతి పైకి ఎత్తండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నాన్న. ఈరోజు మనము రాము పోగొట్టుకున్న డైరీ కథని చక్కగా నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. అందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు నేను మీకు కథ చెప్పాను కాబట్టి నాకు మీరు ధన్యవాదములు టీచర్ అని చెప్పాలి. చెప్పాలి కదా? ఓకే నాన్న. థ్యాంక్ యూ పిల్లలు.